దాదాపు 200 సంవత్సరాల బానిసత్వం, అవమానం, అణచివేత. ఆంగ్లేయుల పాలనలో భారతీయుల గుండెల్లో పేరుకుపోయిన బాధ వర్ణించలేనిది. మన పొలాల నుండి పండిన పంటలు వారి ఖజానాలు నింపాయి. మన చేతిలో నేసిన బట్టలు వారి దుకాణాల్లో అమ్ముడుపోయాయి. మన ఇంట్లోనే పరాయి వాళ్ళుగా బ్రతికా. ఇది కేవలం ఒక దేశం యొక్క బానిసత్వం కాదు. అది తరతరాలుగా కొనసాగిన ఒక జాతి ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మహాత్మా గాంధీ ఒక పిడికెడు ఉప్పుతో సముద్రం ముందు నిలబడి అహింస అనే ఆయుధంతో ఆ మహా సామ్రాజ్యాన్ని సవాలు చేశారు. భగత్ సింగ్ వంటి యువకులు దేశం కోసం నవ్వుతూ ఉరికొయ్యలను ముద్దాడారు. సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనే నినాదంతో వేలాది మంది సైనికులను కూడగట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వం, అల్లూరి సీతారామరాజు తెగువ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత, వీటన్నిటి వెనుక ఉన్నది ఒకే ఒక్క కోరిక, మా మట్టిపై మాకే అధికారం కావాలి అనేది. ఆ పోరాటంలో ఏడుపులు, రక్తపు మరకలు, జైలు గోడ వెనక వినిపించిన అరుపులు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో వెలిగిన ఆశ, ప్రతి గుండెల్లో రగిలిన ఆత్మగౌరవం ఉంది. ఒక తల్లి తన బిడ్డను పోరాటానికి పంపి జై హింద్ అని పలకడం నేర్పింది. ఒక రైతు తన పొలం నాశనమైన స్వాతంత్రమే తన ఆస్తి అని నమ్మాడు. ఆ పోరాట ఫలితమే 1947 ఆగస్టు 15న ఆ రోజు అర్ధరాత్రి సరిగ్గా అప్పుడు ఒక కొత్త సూర్యోదయం అయింది. భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నప్పుడు అది కేవలం ఒక జెండా కాదు, తరతరాల కల, కోట్ల మంది త్యాగాల ప్రతిఫలం. అప్పుడు వినిపించిన వందే మాత్రం నినాదం గతంలో కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన ఒక జాతి గర్వాన్ని చాటింది. అందుకే ఆగస్ట్ 15 కేవలం ఒక హాలిడేగే కాదు, అది మన దేశానికి పునర్జన్మ. మీ గుండెల్లో స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటో ఒక్క మాటలో కామెంట్ లో రాయండి. అలానే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ కామెంట్స్ లో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అయితే టైప్ చేయడం మర్చిపోకండి. అలానే వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.